వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకు ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతూ ఉంది. దీనికి తోడు నైరుతి పవనాలు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వీస్తూ ఉన్నాయి. టెంపరేచర్స్ గరిష్టంగానే నమోదవుతూ ఉన్నాయి. 39.5 డిగ్రీల నుంచి 40.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 6 రోజుల్లో అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 2-3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే 2-3 రోజుల్లో. ఇక తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్, హైదరాబాదు, కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే వడగళ్ల బీభత్సం సృష్టించే ప్రమాదం కూడా ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు మీ యొక్క పంట తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. ఇక 16, 17, 18 తేదీల్లో హైదరాబాదు, మేడ్చల్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు, వడగళ్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 17, 18, 19 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. మహబూబాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక రాబోయే 4-5 రోజుల పాటు టెంపరేచర్స్ సాధారణం కన్నా కూడా 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 40 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. అయితే రాబోయే 5-6 రోజులు మాత్రం 36 డిగ్రీలు, 37 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక ఎండ విపరీతంగా వస్తుంది, తర్వాత మధ్యలో మేఘాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వర్షాలు అకస్మాత్తుగా విరుచుపడే అవకాశం ఉంది. పెనుగాలులు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ కాలంలో వచ్చే అకాల వర్షాలు ఎక్కడికక్కడికి ఏ ప్రాంతం ఆ ప్రాంతంలోనే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 10 కిలోమీటర్ల పరిధిలోనే బీభత్సం సృష్టిస్తాయి. ఆ తర్వాత అసలు చినుకు కూడా ఉండదు. ఇలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి హార్వెస్టింగ్ చేసే రైతులు జాగ్రత్తగా ఉండండి. హార్వెస్టింగ్ చేసిన పంటల్ని తడవకుండా కాపాడుకోండి. మీ ప్రాంతంలో కనుక వర్షం నమోదైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి.